హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా మే 1 శుక్రవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితమే పూర్తిగా మారబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలం స్త్రీ పురుష వశీకరణ చెయ్యబడ్ను. ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార, విద్య, ఉద్యోగ ఎటువంటి సమస్యనా కానీ ఒకే ఒక్క పరిహారం. గురూజీ విజయరాజ్ గారిని ఒకే ఒక్కసారి సంప్రదించండి. 6302672110కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్యనా కానీ ఉన్న చోటే 3 రోజుల్లో మీ సమస్యని పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైనటి గురువుగారు. ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి, ఉన్న చోటే పరిష్కరిస్తారు. ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చూడ్డానికి చాలా మంచివారిలా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. అలాగే బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరికి అన్యాయం చేయరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ రేపటి రోజు అదృష్టం అనేది మీ వశం కాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి రేపటి రోజు దైవశక్తి, దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. వారికి కష్టతగ్గ ఫలితం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీరుపై ఉంటాయి. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఎన్నో మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. దానివల్ల మీపై ఉన్న నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలని చూస్తున్నవారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. ఒకవేళ మీరు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం, లేదా పని చేయలేకపోవడం, మనసు చిరాగ్గా ఉండడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీయించుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. దానివల్ల శివుని ఆశీస్సులు మీపై పూర్తిగా ఉంటాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు దూరమైపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వారి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇంకా విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిపోతున్నాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతున్నాయి.
వారి పని పట్ల వాళ్ళు ప్రమోషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఈ మేషరాశి వారికి మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో రోజు కూడా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉండకూడదు. అలా అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఎన్నో మార్పులు కూడా జరుగుతున్నాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు. కాబట్టి రేపటి రోజు లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంకా మీకు అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అంతేకాకుండా ఇంకా మీ నుండి దూరమైన వారు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ దగ్గరికి. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ ఎక్కువగా బాధపడకండి. అంతా మీ మంచికే జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలో సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి. పనులు ఎక్కువగా వాయిదా వేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇంకా మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అనుభవించారు. ఎన్నో బాధలను కూడా భరించారు. అవమానాలు కూడా పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ కూడా ఇప్పటి నుండి వీరికి దూరమైపోతున్నాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మూగజీవులకి ఆహార దానం చెయ్యండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శనిదోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇంకా రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బయట వారి మాటలు నమ్మి ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఆర్పి అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7, 8. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని నా గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.